దేవునికి ఎవరు కావాలో తెలుసా? తెగించే క్రైస్తవులు కావాలి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా, ఏ ప్రాంతంలో చూసినా ప్రతి క్రైస్తవుడు తెగించిన వాడిగా దేవుని కొరకు బ్రతుకుదురుగాక. ఆయన గొప్ప యవనస్తుడు, నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించాలన్న భారంతో చైనా దేశానికి వెళ్ళాడు. ఆ కాలంలో చైనా దేశంలో షాంఘై పట్టణం అల్లర్లతో అట్టుడిగిపోతా ఉంది. చైనా దేశంలో సువార్త అందక ప్రజలు నశించిపోతున్నారు, నా ద్వారానైనా సువార్త ప్రకటించబడాలని చెప్పి ఆ యవనస్తుడు చైనా దేశానికి వెళ్ళాడు. షాంఘై పట్టణంలో దిగటంతోనే బాంబుల వర్షం వినబడతా ఉంది, బుల్లెట్ల వర్షం వినబడతా ఉంది. ఈ వ్యక్తిని చూసి ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చారు. బాబు, ఎక్కడి నుంచి వచ్చావు? పలానా దేశం నుంచి వచ్చాను. ఎందుకు వచ్చావు? యేసు ప్రభుని గురించి ప్రకటించడానికి వచ్చాను. వాళ్ళు అన్నారంట, బ్రతకాలన్న ఆశ నీకు ఉంటే వెంటనే తిరిగి నీ ప్రాంతానికి వెళ్ళిపో అంటే. యవనస్తుడు ఏమన్నాడో తెలుసా? నేను దేవుని కొరకు వచ్చింది వచ్చి వెళ్ళిపోవడానికి కాదయ్యా, నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చాను. ఏదో ఆ దేశాన్ని చూసి వెళ్దామని కాదు నేను రాలేదు. నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించి వేల మందినైనా ప్రభు తట్టు తిప్పాలని తెగించే నేను వచ్చాను. మొత్తానికి షాంఘై పట్టణానికి వెళ్ళాడు. ఆ తర్వాత వివాహమైంది, ఒక పాప పుట్టింది. అక్కడున్న పరిస్థితిని బట్టి ఆ పాప చనిపోయింది. అందరూ అన్నారు, ఏదో చేద్దామని వచ్చావు కదా, ఇంకేం చేస్తావు, వెళ్ళిపో. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి తన భార్య చనిపోయింది. ఆ తర్వాత కొన్ని నెలలు అనారోగ్యంతో బాధపడుతూ మంచం మీద ఉండి ఆ చైనా పట్టణాన్ని చూస్తూ ఏడ్చేవాడంటే, దేవా, ఈ చైనా దేశం మీ తట్టు తిరగాలయ్యా, ఈ దేశ ప్రజలు మిమ్మల్ని స్వరక్షకునిగా అంగీకరించాలయ్యా, నశించిపోతున్న ఆత్మలు మీ తట్టు తిరగాలయ్యా అని చెప్పి మంచంలో పడుకొని కూడా ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడంట. కొన్ని నెలలైన తర్వాత ఏ షాంఘై పట్టణ ప్రజల కోసం తాను కన్నీళ్లు కార్చాడు, ఏ చైనా దేశానికి సువార్త ప్రకటించాలని చెప్పి తెగించి ఆ దేశపు గడ్డ మీద అడుగు పెట్టాడో, ఆ దేశ ప్రజలలో కొన్ని వేల మంది ప్రజలు ప్రభు తట్టు తిరగడానికి దేవుడు కృప చూపించాడు. ఒక పర్యాయం తాను సువార్త ముగించుకొని తన దేశానికి వచ్చి మరలా షాంఘై పట్టణానికి వెళితే అప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? ఒకప్పుడు తిరస్కారం, ఆ తర్వాత రెడ్ కార్పెట్ వేసి ఆ దైవ సేవకుని ఇన్వైట్ చేశారంట. ఆ దైవజనుడే హడ్సన్ టేలర్. నీ గుండెల్లో ఉండాల్సిన ఆశ ఏంటో తెలుసా? అవసరమైతే దేవుని కొరకు మరణించడానికైనా నేను సిద్ధమే. దేవుని కొరకు తెగించే వారిగా మనం ఉందుముగాక. ఆమేన్.